ఒంగోలులో ప్రధాన మురుగు కాలువైన పోతురాజు కాలువ ఆధునీకరణ పనుల్లో పెద్ద స్కామ్ జరిగిందని, దీనిపై ఎంక్వైరీ వేయాలని ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ రావు కోరారు. ఈ రోజు జరిగిన అసెంబ్లీ సమావేశంలో ఒంగోలుకు సంబంధించి పలు విషయాలను సభ దృష్టికి తీసుకువచ్చారు. పోతురాజు కాలువ ఆధునీకరణకు గత టీడీపీ ప్రభుత్వంలో 89.75 కోట్ల రూపాయలతో శాంక్షన్ చేయించినట్లు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ తెలిపారు. ఆ తర్వాత వచ్చిన వైఎస్ఆర్ ప్రభుత్వం రివర్స్ టెండర్ కింద దానిని 62 కోట్ల రూపాయలు చేసి ముగ్గురు కాంట్రాక్టర్లు మార్చిందన్నారు. 41.75 కోట్ల రూపాయలు తీసుకున్నప్పటికీ పనులు చేయలేదని దామచర్ల సభ దృష్టికి తీసుకువచ్చారు. దీనిపై విచారణ జరిపించి త్వరితగతిన పనులు పూర్తి చేసేలా చూడాలని కోరారు. అదేవిధంగా రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ యుగళం సమయంలో ఒంగోలు వచ్చినప్పుడు అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ ఏర్పాటుపై హామీ ఇచ్చారని, దానిని కూడా త్వరగా పూర్తి చేసేలా చూడాలంటూ ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ రావు కోరారు. రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి నారాయణ స్పందిస్తూ పోతురాజు కాలువకు సంబంధించి విచారణ చేసి యాక్షన్ తీసుకుంటామని తెలిపారు. ఒంగోలులో అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ నిర్మాణానికి టెండర్ పిలిచామని, త్వరితగతిన చేపట్టేలా చూస్తామని మంత్రి నారాయణ హామీ ఇచ్చారు. ముఖ్యంగా ఒంగోలులో 2 మేజర్ కాలువలు ఉన్నాయి అధ్యక్ష. పోతురాజు కాలువ, నల్ల కాలువ అని చెప్పేసి 2 ఉన్నాయి. అది 14, 19లో మన ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారి దగ్గర చాలా తిరిగి అది 2019లో శాంక్షన్ చేయించాం అధ్యక్ష. దగ్గర 89,75,00,000కి అది శాంక్షన్ చేపిస్తే మళ్ళా ఎలక్షన్ రావటం, ఎలక్షన్ తర్వాత గవర్నమెంట్ మారటం, ఆ తర్వాత ఈ వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు వచ్చిన తర్వాత రివర్స్ టెండర్ కింద 62 కోట్లు చేశారు అధ్యక్ష. చేసి దాని ముగ్గురు కాంట్రాక్టర్లు మారారు. వాళ్ళు కూడా ఒకరు వచ్చి విజయభాస్కర్ రెడ్డి, ఆ తర్వాత నారాయణరావు, వీళ్ళు మారి దగ్గర 41.75 కోట్ల రూపాయలు ఆ డబ్బులంతా కూడా తీసుకున్నారు అధ్యక్ష. పనులు మాత్రం జరగల. దాని మీ ద్వారా మంత్రి గారిని దాని మీద ఎంక్వైరీ చేయాలని చెప్పేసి కూడా మేము అడుగుతున్నాం అధ్యక్ష. దాంతోపాటు ఇప్పుడు ఇంకా మిగిలిన వర్క్ ఎంత ఉందో దాన్ని కూడా చూసి దాన్ని తొందరగా శాంక్షన్ చేయాలని చెప్పి మంత్రి గారిని అడుగుతా ఉన్నాం. రెండోది, మాకు అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ లోకేష్ గారు మాకు యువగాలం వచ్చినప్పుడు ఆయన ఆ రోజు ప్రామిస్ చేశారు. కాబట్టి దాన్ని కూడా అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ కూడా తొందరగా చేయాలని చెప్పి కూడా మీ ద్వారా కోరుతున్నాం. 3 కోట్లకు యాక్చువల్గా అది ఎస్టిమేషన్ వేశారు అధ్యక్ష. అయితే టెండర్ ఫైనల్ గా 62.5 కోట్లకు యాక్చువల్ గా చేశారు. అయితే దాంట్లో 48.10 కోట్లకి వర్క్ జరిగింది అధ్యక్ష. అయితే సభ్యులు చెప్పినట్టు గత ప్రభుత్వం చేసిన ఇర్రెగ్యులారిటీస్ ఏంటంటే అక్కడ వాల్ కడితే వాలు కొంత వంగిపోయింది అధ్యక్ష. ఆ వాల్ యాక్చువల్ గా ఒక 5.1 కిలోమీటర్ వాల్ కట్టాలి విత్ బెడ్ గంట వాల్ కట్టారు. ఆ వాల్ 50 మీటర్లు టిల్ట్ అయింది అధ్యక్ష. ఖచ్చితంగా ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళకి ఏదైతే సభ్యులు కోరారో దాన్ని ఇన్ఫార్మ్ చేసి దాని మీద యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది అధ్యక్ష. రెండవది, ఈ యొక్క అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ఏదైతే వాళ్ళు అడిగారో దాని మీద టెండర్ పిలిచాము. ఈరోజు పోతురాజు కెనాల్లోకి 19.40 MLD వేస్ట్ వాటర్ పోతుంది అధ్యక్ష. నల్ల కాలువకి 14.22 MLD పోతుంది అధ్యక్ష. మొత్తం 33.62 MLD వాటర్ పోతుంది. దానికి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కి యాక్చువల్ గా టెండర్లు డిపిఆర్ కోసం పిలిచాం. అది యాక్చువల్ గా త్వరలో ఫైనాన్షియల్ బిడ్ కూడా ఓపెన్ చేసి ముందుకు పోవడం జరుగుతుంది.